హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. చాలామంది మన ఛానల్కి సంబంధించి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి, చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో నోటిఫికేషన్లో డీటెయిల్స్ చూసిన తర్వాత మిగిలినటువంటి అప్డేట్స్ కూడా చూద్దాము. ఇక్కడ ఈ లింక్పై క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. 2021కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి విడుదలైంది. సో ఇందులో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ప్రింట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ రోజు నుంచే మొదలవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఈ విధంగా కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనేది మనకైతే మెన్షన్ చేయలేదు. టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వేకెన్సీస్ లిస్ట్ వచ్చేసి మొత్తంగా 25,271 పోస్టులతోటి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. పే లెవెల్ 3 కింద మనకి శాలరీస్ అయితే ఉంటాయి. స్టార్టింగ్లోనే మీకు 22,000 రూపీస్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ అలాగే ఎన్ఐఏకి సంబంధించి ఎటువంటి వేకెన్సీస్ లేవు, 0 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఇది గమనించాలి. సో సిఆర్పిఎఫ్ ఎన్ఐఏకి సంబంధించిన వేకెన్సీస్ లేకపోవడం వల్ల ఈసారి మనకి నోటిఫికేషన్లో ఖాళీలు చాలా బాగా తగ్గడం జరిగింది ప్రీవియస్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే. ఇందులో బీఎస్ఎఫ్కి సంబంధించి 7,545 పోస్టులు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్కి సంబంధించి 8,464 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బికి సంబంధించి 3,806 పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీకి సంబంధించి 1,431 పోస్టులు ఉన్నాయి. ఇంకా అస్సాం రైఫిల్స్కి సంబంధించి 3,785 పోస్టులు ఉన్నాయి. ఇంకా సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్కి ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి 240 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 25,271 పోస్టులు అయితే మనకి విడుదల కావడం జరిగింది. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 22,424 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 2,847 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 1 ఇయర్ ఏజ్ లిమిట్ పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది భావించారు. కానీ ప్రీవియస్ ఇయర్స్లో ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో అదేవిధంగా 18 to 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది యూఆర్ క్యాండిడేట్స్కి అనమాట. యూఆర్ క్యాండిడేట్స్కి అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఈ ఏజ్ లిమిట్ ఉంది. ఇంకా మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వారికి 28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 26 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1/8/2021 నాటికి అంటే ఆగస్టు 1వ తేదీ నాటికి 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎన్సీసీ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ బెనిఫిట్ అయితే ఉంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి టోటల్ మార్క్స్లో మనకి టోటల్ రిటర్న్ ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఉంటే అందులో 100 మార్క్స్లో మీకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ నుంచి వారికి బోనస్ మార్క్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 3% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ నుంచి బోనస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ నుంచి ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంది. ఇంకా ఏ విధంగా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ రోజు నుంచి మీరు ఆగస్టు 31వ తేదీ నాటికి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓసీ, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీ అయితే ఉంది. మిగిలినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. వారికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ నుంచి ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీరు సౌతర్న్ రీజియన్ పెట్టుకున్నట్లయితే సౌతర్న్ రీజియన్కి సంబంధించి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి అలాగే తెలంగాణ వస్తుంది. ఈ 4 రాష్ట్రాలు వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి,
విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఆల్మోస్ట్ 13 జిల్లాలకి సంబంధించి మనకి ఇక్కడైతే సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్కి సంబంధించినటువంటి సెంటర్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా మీరు సౌతర్న్ రీజియన్ పెట్టుకుంటే ఈ విధంగా మనకి మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ టాపిక్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 90 మినిట్స్లో మీరు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ రీజనింగ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే మీకు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇంకా హిందీలో రాయాలనుకునేటువంటి వారికి సపరేట్గా హిందీ లాంగ్వేజ్ మనకి ఇక్కడ ఉంటుందని మెన్షన్ చేశారు. మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది ఎగ్జామినేషన్. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఈ యొక్క జీడీ ఎగ్జామినేషన్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అని చెప్పేసి చాలామందికి ఉంది, కానీ ఇక్కడ 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సిలబస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సిలబస్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉన్నాయనేది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మనకి రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. రేస్కి సంబంధించి చూసుకున్నట్లయితే 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ పరిగెత్తాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్లో పరిగెత్తాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే 1.6 కిలోమీటర్స్ అయితే 6.5 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్, 800 మీటర్స్ అయితే 4 మినిట్స్లో ఫిమేల్ క్యాండిడేట్స్ పరిగెత్తాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్టీ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్, మేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టేట్స్కి వారికి కూడా రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఏజ్ విషయంలో ఇవ్వడం జరిగింది. ఇంకా చెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలని మెన్షన్ చేశారు. కొంతమందికి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలోని సంక్షేమ శాఖలో భాగమైనటువంటి ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకి సంబంధించి మనకి భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్లో మొత్తం 102 పోస్టులతోటి ఆయా పోస్టులు, అలాగే అంగన్వాడీ టీచర్ పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చినటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 16వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్ల పోస్టులు వచ్చేసి 13 పోస్టులు ఉన్నాయి. తర్వాత అంగన్వాడీ ఆయాలకి సంబంధించి 52 పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్లకి సంబంధించి 37 పోస్టులు ఉన్నాయి. మోర్ దాన్ మనకి 100 వేకెన్సీస్ తోటి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు దీనికి సంబంధించి 21 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకునేటువంటి వారు ఈ నెల 31వ తేదీలోపు అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఏ ప్రాంతంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ జిల్లాకి సంబంధించి మనకి లిస్ట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఏ కేటగిరీ వారికి వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. స్థానిక మహిళ అయి ఉండాలి. మీ సొంత గ్రామంలో అంగన్వాడీలో ఖాళీ ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలి. వేరే గ్రామాలకి వేరే జిల్లాకి అప్లై చేసుకోవడానికి కుదరదు. ఓన్లీ సొంత గ్రామం వాళ్ళే అప్లై చేసుకోవాలి. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఒకే గొడుగు కిందకి ప్రభుత్వ శాఖలు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఊపందుకున్న ఖాళీల గుర్తింపు, శాఖల వారి సమీక్షలు, నివేదిక దిశగా కసరత్తు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో అధికారులు తేల్చినటువంటి శాఖల వారి ఉద్యోగుల లెక్కపై అసంతృప్తితో ఉన్నటువంటి సర్కార్ ఆదేశాలకు అనుగుణంగా సమగ్ర నివేదిక సిద్ధమవుతోంది. అన్ని విభాగాల్లో ఈ నెల 20వ తేదీలోగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్నటువంటి ఆదేశాలతో శాఖల వారీగా కసరత్తు వేగవంతమైంది. పూర్తి నివేదిక అందిన వెంటనే ఈ నెల 20 తర్వాత మరోసారి కేబినెట్ సమావేశమై నియామకాలపై ఆమోదం తీసుకోవాలని చెప్పేసి యోచిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలు 56,979 ఖాళీలున్నట్లు అసంపూర్తి సమాచారం ఇచ్చాయని చెప్పేసి బుధవారం కేబినెట్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
పెద్ద ఎత్తున భర్తీ ప్రక్రియ చేపడుతున్నటువంటి నేపథ్యంలో సమాచారం సమగ్రంగా ఉండాలని చెప్పేసి సర్కార్ ఆదేశించడంతో శాఖల వారీగా కసరత్తు ఊపందుకుంది. శుక్రవారం పలు శాఖలు సమావేశమై తమ తమ శాఖల్లో ఖాళీలు, పదోన్నతులతో ఏర్పడినటువంటి ఖాళీలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, డిప్యుటేషన్లు, క్యాడర్ స్ట్రెంగ్త్ వాటిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఏపీ నుంచి 300 మందిని గురువారం సర్దుబాటు చేయడంతో సమగ్ర వివరాలు అవసరమయ్యాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కొత్త జోనల్ విధానం మేరకు ముందుగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులను ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటికే పలు సంఘాలు తమ తమ వినతులను సర్కారు దృష్టికి తెచ్చాయి. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మార్పులకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన, కాలం చెల్లినటువంటి పోస్టుల రద్దు, కొత్త పోస్టులను సృష్టించాలనే యోచన ప్రభుత్వ పరిశీలనలో ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించి మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు అందిన తర్వాత ఈ నెల 20, 21 తేదీల్లో వీలు చూసుకొని దీనికి సంబంధించి క్యాబినెట్ మరోసారి సమావేశం కావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీ చేయనుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఒకే గొడుగు కిందకి 32 ప్రభుత్వ శాఖలు, 5 రోజుల్లోగా కార్యాచరణ, పాలనలో జాప్యానికి చరమగీతం, అవసరం మేరకే పోస్టులు, శాఖల వారీగా సర్దుబాట్లు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల్లో ఉద్యోగాల లెక్క తేల్చండి అని చెప్పేసి ఆ శాఖకు సంబంధించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే సీఎం నిర్ణయం సాహసోపేతమైంది. పశుసంవర్ధక శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది లెక్క తేల్చండి అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి సంబంధించి ఈ యొక్క బీసీ సంక్షేమ శాఖలోని ఖాళీలపై మంత్రి గంగుల కూడా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్. ఇంకోటి చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క సైనిక్ స్కూల్ నుంచి మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. టీజీటీ, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్, జనరల్ ఎంప్లాయీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టులు, ఇంకా జనరల్ ఎంప్లాయీ ఎంటీఎస్ కాంట్రాక్చువల్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి సంబంధించి ఆగస్టు 7వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ sskel.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి పవర్ గ్రిడ్లో అప్రెంటిస్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. డిఆర్డీఓలో గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు, ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా హైదరాబాద్లో డిఎంహెచ్ఓ నుంచి 206 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కొలువుల్లోకి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రీవియస్గా ఈ యొక్క నియామితులైనటువంటి ఈ యొక్క ట్రైనింగ్ పూర్తయినటువంటి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్కి కొలువుల్లోకి తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 28న వీరు విధుల్లోకి చేరాలని చెప్పేసి ఆదేశాలు రావడం జరిగింది. పాసింగ్ అవుట్ పరేడ్కు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకోటి ఖాళీ పోస్టులపై స్పష్టత ఉండాలి అని చెప్పేసి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ యొక్క ఆయన మంత్రివర్గ సమావేశంలో అధికారులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పోలీసు, జైళ్లు, ఫైర్ డిపార్ట్మెంట్లో పోస్టుల ఖాళీలపై శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ లక్టీ కపూర్లో హోంశాఖ ఆఫీసులో సమీక్ష నిర్వహించారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఐబీపీఎస్ 5830 క్లర్క్ కొలువులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో కొన్ని ఆర్టికల్ అయితే వచ్చింది. ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీలకు సంబంధించి పెంపునకు కసరత్తు చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. మొత్తం 1180 పోస్టులతోటి వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇక అన్ని పోస్టులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుందని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాం బాబు గారు నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్. మొత్తం 1180 పోస్టులతోటి మనకి ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి అలాగే ఇతర పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్లు అయితే మనకి వచ్చే నెలలో రావడం జరిగింది. ఇంకా అభ్యర్థుల యొక్క వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. సో దీనికి సంబంధించి కూడా ఆలోచించే అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఉద్యోగాల ఖాళీల భర్తీకి నివేదిక ఇవ్వండి అని చెప్పేసి సమీక్షలో మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, గంగుల దీనికి సంబంధించి సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు అందజేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఐటీ ఫ్రెషర్స్కు లక్కీ ఛాన్స్. ఈ ఏడాది 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు. క్యాంపస్ నియామకాల్లో టీసీఎస్ అలాగే ఇన్ఫీ, విప్రోకి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయని మెన్షన్ చేశారు. ఇన్ఫోసిస్ నుంచి 35,000 పోస్టులు, టీసీఎస్ నుంచి 40,000 పోస్టులు, విప్రో నుంచి 30,000 పోస్టులకి సంబంధించి ఫ్రెషర్స్కి ఈ సంవత్సరం ఈ యొక్క రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.